హీరో సూర్య సోదరుడైన కార్తీ 1977 మే 25న జన్మించారు. ఇతడి అసలు పేరు కార్తీ శివకుమార్. పరుత్తి వీరన్ మూవీతో నటుడిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ అంతకు ముందు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తండ్రి శివకుమార్, సోదరుడు సూర్య నటులే కావటంతో కార్తీ కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. యుగానికి ఒక్కడు డబ్బింగ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కార్తీ తన చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. నా పేరు శివ, ఆవారా మూవీస్తో తనకంటూ తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకున్న కార్తీ నటించిన సుల్తాన్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ సినిమాల యూనివర్స్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్లో గతంలో వచ్చిన 2 భాగాలు సూపర్ హిట్ కాగా హిట్ 3 కూడా మంచి సక్సెస్ని సంపాదించుకుంది. తొలి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడవిశేష్, మూడో భాగంలో నాని హీరోలుగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నాని ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు హిట్ 4 గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో హిట్ ఫ్రాంచైజ్లో కార్తీ హీరోగా నటిస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలకు ఓ విషయం మరింత బలాన్ని అందించింది. హిట్ 3 సినిమా క్లైమాక్స్లో కార్తీ రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన కవిత్వాన్ని చెబుతూ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. దీంతో హిట్ 4లో కార్తీనే హీరోగా రాబోతున్నారని అభిమానులు బలంగా ఫిక్స్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాలకు సీక్వెల్స్ రావటం, మొదటి పార్ట్లో నటించిన హీరోనే మళ్ళీ నటించడం చాలా రోజులుగా చూస్తూనే ఉంటాం కూడా. అయితే ఒక హీరో వరుసగా 3 సీక్వెల్స్ నటించడం చూసారా? త్వరలో చూస్తారు. అలాంటి అద్భుతమైన అవకాశం మనకు ఇవ్వబోతోంది ఎవరో కాదు, కార్తీ. అవును, లైనప్లో ఇప్పుడు 3 సీక్వెల్స్ ఉన్నాయి. లేటెస్ట్గా అనౌన్స్ చేసిన సర్దార్ 2తో కార్తీ సీక్వెల్ సంఖ్య 3కు చేరింది. దీపావళికి విడుదలైన సినిమాల్లో సర్దార్ మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో, తెలుగులో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక వసూళ్లు కూడా బాగున్నాయి. సినిమా ముగింపులోనే రెండో పార్ట్కు అవకాశం ఉందని చెప్పేశారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ను అనౌన్స్ చేశారు. త్వరలో సర్దార్ 2 మొదలవుతుందని ప్రకటించారు. ఒక్కసారి గూఢాచారి అయితే ఎప్పుడు గూఢాచారి అంటూ సీక్వెల్స్ను అనౌన్స్ చేశారు. దీంతో కార్తీ చేతిలో సర్దార్ 2 కాకుండా మరో 2 సీక్వెల్స్ ఉన్నాయి. ఖైదీ 2 సినిమా ఒకటి అయితే రెండోది పొన్నియిన్ సెల్వన్ 2. కాలీవుడ్లో ఇటీవల కాలంలో అదరగొట్టిన సినిమాలివి. ఈ రెండిటిలోనూ కార్తీ నటనకు మంచి పేరొచ్చింది. దీంతో ఆయా సినిమాల సీక్వెల్స్ గురించి చాలా మంది వెయిట్ చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఇలా ఒకేసారి 3 సీక్వెల్స్ చేస్తున్న హీరో కార్తీనే అవుతాడు. 3 సినిమాలు వరుసగా చేసిన హీరోలు ఉన్నారు, కానీ ఇలా సీక్వెల్స్ చేసిన వాళ్ళు లేరనే చెప్పాలి. సర్దార్ 2 హిట్ అయితే ఈ ఫ్రాంచైజ్ కొనసాగిస్తారనే టాక్ నడుస్తోంది. ఇక ఖైదీ 2 తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో కార్తీ మరికొన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు. అందులో మంచి యాక్షన్ కూడా ఉందంటే హీరో ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా చూస్తారు. మూవీని బంపర్ హిట్ చేస్తారు. అవి డబ్ చేసిన మూవీస్ అయినా సరే బ్రహ్మరథం పడతారు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే చాలామంది కాలీవుడ్ హీరోలు తెలుగులో కూడా క్రేజ్ను సంపాదించుకున్నారు. అందులో కార్తీ కూడా ఒకరు. సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కార్తీ తక్కువ టైంలోనే తెలుగులో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు.
పక్కింటి కుర్రాళ్ల తన న్యాచురల్ యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఉంది. అందుకే అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కార్తీ నటించిన సర్దార్, అభిమన్యుడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మనకు అందించిన పిఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి సర్దార్ అనే టైటిల్ ఎప్పటి నుండో ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. అయితే ఈ టైటిల్ విన్న వెంటనే మన తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు, పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలను గుర్తు చేస్తాయి. కార్తీ నటించిన ప్రతి సినిమాకి పాత తెలుగు సినిమా టైటిల్ను గుర్తు చేసేలా పెట్టుకుంటూ ఉంటాడు. అలా తెలుగు సినిమాలను గుర్తు చేస్తూ వచ్చిన కార్తీ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి. మొదటిది కాశ్మోరా. కార్తీ, నయనతార జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీలో కార్తీ ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తాడు. తెలుగులో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇదే మూవీ టైటిల్తో 1986లో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ, రాజశేఖర్ నటించిన మూవీ ఒకటి వచ్చింది. ఆ పాత కాశ్మోరా చూస్తే చాలా భయం వేస్తుంది. రెండోది చిన్నబాబు. 2018లో వచ్చిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంది. రైతు గొప్పతనాన్ని చెబుతూ ఈ సినిమాలో పలు డైలాగులు కూడా ఉంటాయి. అయితే చిన్నబాబు టైటిల్తోనే 1988లో నాగార్జున, అమల నటించిన ఓ సినిమా వచ్చింది. మూడవది ఖైదీ. చిరంజీవిని స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. అదే టైటిల్ను కార్తీ వాడుకున్నాడు. 2019లో వచ్చిన ఖైదీ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. తెలుగులో కార్తీ క్రేజ్ను మరింత పెంచింది. నాలుగవది దొంగ. ఈ టైటిల్తో కూడా చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ఉంది. 2019లో అదే టైటిల్తో కార్తీ నటించిన మూవీ ఒకటి వచ్చింది. కార్తీ వదిన జ్యోతిక ఈ చిత్రంలో అతనికి అక్క పాత్రని పోషించడం విశేషం. ఐదవది కాకి. తెలుగులో కాకి, కాకి చొక్కా వంటి సినిమాలు గతంలో వచ్చాయి. 2018లో కాకి టైటిల్తో కార్తీ నటించిన సినిమా వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ బాగానే ఆడింది. ఆరవది సుల్తాన్. బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేసిన మూవీ సుల్తాన్ పేరుతో తెరకెక్కింది. ఇక ఇదే టైటిల్తో కార్తీ నటించిన సినిమా ఒకటి వచ్చింది. రష్మిక ఈ మూవీలో హీరోయిన్. ఏడవది సర్దార్. ఈ టైటిల్ చూడగానే మనకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు, పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు గుర్తొస్తాయి. ఎనిమిదవది మల్లిగాడు. కార్తీ నటించిన ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్గా నటించింది. వీరిద్దరికీ ఈ సినిమాతో నేషనల్ అవార్డులు దక్కాయి. గతంలో మాయదారి మల్లిగాడు పేరుతో కృష్ణ గారి సినిమా కూడా ఒకటి వచ్చింది. తొమ్మిదవది దేవ్. కార్తీ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన మూవీ ఇది. తెలుగులో దేవా పేరుతో శ్రీహరి హీరోగా ఓ చిత్రం వచ్చింది. ఈ టైటిల్ కాస్త ఆ సినిమాని గుర్తు చేసే విధంగా ఉంటుంది. అంతేకాదు కార్తీ అన్నయ్య సూర్య హీరోగా దేవా పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది. పదవది చెలియా. గౌతమ్ మీనన్, మాధవన్, అబ్బాస్ కాంబినేషన్లో చెలి అనే టైటిల్తో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అదే టైటిల్ను గుర్తు చేస్తూ కార్తీ మణిరత్నంలా చెలియా మూవీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన మార్కెట్ సంపాదించుకున్న కాలీవుడ్ హీరోల్లో కార్తీ ఒకరు. తన తొలి సినిమాతోనే ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడింది. టాలీవుడ్లో కూడా అద్భుతమైన క్రేజ్ సంపాదించిన మరో హీరో సూర్య తమ్ముడు కార్తీ. ఆసక్తికరమైన సినిమాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీయటంలో కార్తీకి ప్రత్యేకత ఉంది. తమిళంలో కార్తీ తొలి సినిమా పరుత్తి వీరన్ సంచలన విజయం సాధించింది. ఇది జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. తన రెండవ సినిమా నుండి కార్తీ సినిమాలు తెలుగులోకి డబ్ చేయబడి విజయం సాధించాయి. ప్రస్తుతం అతను అన్ని రకాల సినిమాలతో పూర్తి నటుడిగా మారాడు. కార్తీ ఉత్తమ తెలుగు సినిమాలు: యుగానికొక్కడు. భారత సినిమాలో అత్యంత వైవిధ్యమైన చిత్రాల్లో యుగానికి ఒక్కడు ఒకటి. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా, రీమా సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం చోళులు, పాండ్యుల మధ్య జరిగిన చారిత్రక సంఘటనలను వివరిస్తుంది. యుగానికొక్కడు ఒక సాహసోపేతమైన యాక్షన్ చిత్రం. కార్తీ ఇంతకు ముందు సినిమా అయినప్పటికీ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రానికి కార్తీ తమిళంలో ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ ఒక క్లైమాక్స్గా ఉంటుందనే భావనను మనకు ఇస్తుంది. అయితే అది జరగలేదు. భవిష్యత్తులో అవకాశాలు చాలా తక్కువ. ఆవార.
యుగానికొక్కడు సినిమా ఓ మోస్తారు విజయంతో కార్తీ టాలీవుడ్లో తగినంత ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అతను తెలుగులో మరో సినిమాను డబ్ చేశాడు. పయ్యా సినిమాను తెలుగులోకి ఆవారా పేరుతో డబ్ చేశారు. ఈ పాత్రకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇది నటుడికి ఒక సంచలనాత్మక విజయం. ఆవారా అనేది నటుడి నుండి వచ్చిన ఆసక్తికరమైన రొమాంటిక్ కామెడీ. ఎన్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది. కార్తీ తమన్నా మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన సంగీతం మరియు విజయానికి మార్గం సుగమం చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. సినిమాలోని అన్ని పాటలు అద్భుతమైన చాట్ బస్టర్లు. సినిమాలో ఒక్క చెడ్డ పాటను కూడా మనం చూపించలేం. అది యువన్ శంకర్ రాజా క్లాస్ను చూపిస్తుంది. నా పేరు శివ ఆవారా విజయంతో కార్తీ మార్కెట్ టాలీవుడ్లో పెరిగింది. అతని తదుపరి చిత్రం కూడా డబ్ చేయబడింది. 2010లో కార్తీ నటించిన యుగానికొక్కడు, ఆవారా 2 విజయాల తర్వాత ఇది 3వ విడుదల. నా పేరు శివ చిత్రానికి సుసీన్ తిరన్ దర్శకత్వం వహించారు. కార్తీ, కాజల్ అగర్వాల్ మధ్య అందమైన సన్నివేశాలతో మొదటి సగం అర్థవంతంగా ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. రెండవ సగం సీరియస్గా మారుతుంది. విలన్ పాత్రలు చాలా కలవరపెడతాయి. మళ్ళీ నా పేరు శివాలోని పాటలు భారీ చాట్ బస్టర్లు. యువత ఈ చిత్రానికి చాలా కనెక్ట్ అయ్యారు. నా పేరు శివ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ బాగా రాణించింది. శకుని తెలుగులో కార్తీకి స్పీడ్ బ్రేకర్గా శకుని వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ కార్తీ మళ్ళీ చాలా బాగా నటించాడు. డబ్బింగ్లో అతను తీసుకునే జాగ్రత్త, తెలుగు యాస మాట్లాడే విధానం ప్రేక్షకులను, తెలుగు ప్రజల హృదయాలకు చాలా దగ్గరగా తీసుకొచ్చాయి. ఈ సినిమా ద్వారా అతను తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ని సృష్టించాడు. రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి శంకర్ దయాల్ దర్శకత్వం వహించారు. ఊపిరి కార్తీ తన డబ్బింగ్ సినిమాలతో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఊపిరి వచ్చింది. ఇది కార్తీకి డైరెక్ట్ తెలుగు సినిమా. అతను నాగార్జునతో జతకట్టాడు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడు. ఊపిరి ఫ్రెంచ్ సినిమా ది ఇన్టచబుల్స్ నుండి కొంతవరకు ప్రేరణ పొందింది. ఊపిరిలో కార్తీ పాత్ర చాలా ఆకట్టుకుంటుంది, వినోదాత్మకంగా ఉంటుంది. అతను సీను పాత్ర పోషించి సినిమాకు తగినంత ఎక్స్ ఫ్యాక్టర్ను అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కార్తీ నేరుగా తెలుగు సినిమాను కూడా తీయగలడని నిరూపించాడు. కార్తీ, నాగార్జున మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కాశ్మోరా కార్తీ చేసిన మరో విభిన్న ప్రయత్నం కాశ్మోరా. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ హారర్ చిత్రంలో నయనతార, శ్రీదివ్య కథానాయకులుగా నటించారు. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఒకరు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేనప్పటికీ కార్తీ నటన ప్రశంసనీయం. కాకి కార్తీ కెరీర్లో కాకి చాలా కీలకమైన సినిమా. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా వచ్చింది. కాకి సినిమా పూర్తిగా ఆఫ్ బీట్ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు హెచ్ వినోద్. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ నటన అద్భుతంగా ఉంది. కాకి సినిమాలో సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ జీవితంలోకి లోతుగా వెళ్తుంది. కాకి తెలుగు, తమిళ భాషల్లో బాగా నడిచింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఖైదీ కార్తీ చేసిన మరో విభిన్న ప్రయత్నం. ఆసక్తికరమైన విభిన్నమైన వినోదకారులకు తానేంటో హీరో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఖైదీ అనేక విధాలుగా అసాధారణంగా ఉంటాడు. సినిమాలో అతనికి హీరోయిన్ లేదు, సినిమాలో పాటలు లేవు. సినిమా మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. ఇది సీట్ అంచున ఉన్న అనుభవాన్ని ఇస్తుంది.
పోరాటాలను రూపొందించిన విధానం మనకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పెద్ద హిట్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా దాదాపు సమాన వాటాను వసూలు చేసింది. కార్తీ తెలుగు వారిని ప్రేమిస్తాడు. చాలా సందర్భాల్లో తాను చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ తనకు టాలీవుడ్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు. కార్తీ ప్రశంసనీయమైన నటుడు. ఆయన మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తారు. ఆయన నటనను మనం మెచ్చుకోకుండా ఉండలేం. కార్తీ మరిన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులతో మనల్ని ఆకట్టుకుంటారని ఆశిస్తున్నాం.